1984లో అప్పటి వరకు వెలువడ్డ కవితా సంకలనాలను పర్వాలుగా రూపొందించారు. ఆంధ్ర వారపత్రికలో ఈ వివరణతో సహా ఆధునిక మహాభారతం ధారావాహికంగా కూడా వెలువడింది. 1984-86 వరకు ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో శేషాంధ్ర జాలం శీర్షికన చిన్న కవితలు వెలువడ్డాయి. వీటికి అరుస్తున్న ఆత్మీగా పేరు పెట్టారు. ఆధునిక మహాభారతంలో ఆత్మీయ పర్వంగా చేర్చారు. శేషాంధ్ర ఆధునిక మహాభారతం వ్యాస విరచిత భారతానికి ఏ సంబంధము లేదు. శేషాంధ్ర మాటల్లోనే ఆధునిక మహాభారతం అంటే నేటి మన భారతదేశం. ఫలితంగా శేష జ్యోత్స్న పర్వంగాను, నా దేశం నా ప్రజలు ప్రజాపర్వంగాను, మండే సూర్యుడు సూర్యపర్వంగా, గొరిల్లా పశుపర్వంగా, నీరై పారిపోయింది ప్రవాహ పర్వంగా, సముద్రం నా పేరు సముద్ర పర్వంగా ఇందులో రూపొందాయి.